ఇరాన్ ఇస్రాయెల్ యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం ఎన్ని రోజులు ఇలానే ఉంటుంది? ఈ యుద్ధం కారణం కింద పెట్రోల్ రేటులు పెరగనున్నాయా? పెట్రోల్ రేట్ ఎంత వరకు పెరగొచ్చు? 200 రూపీస్ అయిపోతుందా? డీజిల్ 150 రూపీస్ పర్ లీటర్ అయిపోతుందా? ఒకవేళ పెట్రోల్ డీజిల్ సప్లై ఆగిపోతే? ఈ విజువల్ చూడండి. హైదరాబాద్ లో ఆల్రెడీ క్యూ నిలబడ్డారు. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ ఇక దొరకదు, దొరికినా ఎక్కువ కాస్ట్ అయిపోతుంది. సో దాన్ని ఇప్పుడు డీకోడ్ చేద్దాం. ఇలాంటి సిచ్యువేషన్ ఉందా? ఈ ప్రాబ్లమ్ ఒకవేళ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అనుకోండి, అది టెంపరరీయా పర్మనెంట్? హిస్టరీలో ఇలాంటి యుద్ధం జరిగినప్పుడు ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ అనేది ఎలా పెరిగింది? ఇరాన్ ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని బ్లాక్ చేసినట్లయితే క్రూడ్ ఆయిల్ సప్లై అనేది దెబ్బతింటుంది. దాని కారణం కింద పెట్రోల్ డీజిల్ ప్రైజులు పెరగొచ్చు అని అంటున్నారు కదా. ఇరాన్ కి కూడా ప్రాబ్లమే కదా అది. వస్తున్న ఆదాయాన్ని ఆపేసి ఎలా యుద్ధం చేయగలుగుతారు? చీనా ఎక్కువ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఒకవేళ ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ఈ జలమార్గాన్ని కంప్లీట్ గా ఆపేసినట్లయితే ఆ కంట్రీ మీద అటాక్ చేయడానికి ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉంది కదా, దాని కారణం కింద ఒక అవకాశం దొరుకుతుంది. సో డబుల్ డ్యామేజ్. ఇది ఒకలాగా ఎకనామిక్ సూసైడ్ లా అనిపిస్తుంది ఇరాన్ కి. ఇవన్నీ జరగడానికి ఉన్న అవకాశాలు ఏంటి, దాని గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇప్పుడున్న సిచ్యువేషన్ ని గమనించినట్లయితే డిమాండ్ మరియు సప్లై ఈ డిఫరెన్స్ కారణాల కింద క్రూడ్ ఆయిల్ మనకు ఎంత కావాలో అంత దొరకదు. అలానే ఈ డిమాండ్ సప్లై చైన్ ప్రాబ్లం వల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ అన్నది విపరీతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $80 పర్ బ్యారెల్ ఉంటే అది 100 క్రాస్ అవ్వచ్చు, 120 క్రాస్ అవ్వచ్చు. ఎన్ని రోజులుగా ఆ $100-120 చుట్టుపక్కన ఉంటుంది, అది మన మీద ఎంత ఎఫెక్ట్ ని చూపిస్తుంది దాన్ని డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఆయిల్ వార్ అనొచ్చు. అలాంటి ఒక సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది ఇరాన్ ఇస్రాయెల్ వార్ వల్ల. ఇంతకు ముందు వార్ జరిగినప్పుడు పెట్రోల్ ప్రైజెస్ అన్నది ఎంతవరకు పెరిగింది ఇండియాలో? ఆల్రెడీ ఇప్పుడు లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ దాని యొక్క సప్లైకి ప్రాబ్లం అయింది. అంటే ఖతార్ నుంచి వేరే వరల్డ్ నేషన్స్ కి అది సప్లై అయ్యేది. యూరోపియన్ నేషన్స్ కి అయితే చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. మనం ఇండియన్ సిచ్యువేషన్ అని చూసుకున్నట్లయితే 80% క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. చీనా ఇరాన్ కి సపోర్ట్ చేసింది. సో చీనా కూడా 60% కన్నా ఎక్కువ క్రూడ్ ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఒకవేళ ఇరాన్ ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ని బ్లాక్ చేసినట్లయితే చీనాకు ప్రాబ్లం అవుతుంది, ఇండియాకు ప్రాబ్లం అవుతుంది. ఓకే, ఇప్పుడు ఎయిర్ స్పేస్ లో అటాక్ జరిగింది, ల్యాండ్ రూట్స్ వల్ల అటాక్ చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నారు. ఇండియన్ వాటర్స్ అని చూసుకున్నట్లయితే శ్రీలంకకి చుట్టుపక్కల ఒక సబ్మెరిన్ తో ఇరాన్ కి సంబంధించిన ఒక షిప్ ని ఆల్రెడీ డ్యామేజ్ చేసేసినాము అని అమెరికా అనౌన్స్ చేసుకుంది. ఇలాంటిది ఇంకా ఎక్కువ జరగడానికి అవకాశం ఉంటుంది. సో ఇంతకు ముందు యుద్ధం జరిగింది, ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ ఎలా పెరిగింది దాన్ని ఇప్పుడు చూద్దాం. 1973 యోమ్ కిపూర్ వార్. ఈ యుద్ధం జరిగింది ఇస్రాయెల్ వర్సెస్ అరబ్ స్టేట్స్. అప్పుడు ఈజిప్ట్ మరియు సిరియా ఈ అటాక్ ని లీడ్ చేసింది. రీజన్ ఏంటి? అరబ్ స్టేట్స్ 6 days వార్ జరిగింది కదా 1967 లో, ఆ ఏరియాని మళ్ళీ తీసుకోవడానికి ట్రై చేసింది. అలాంటప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైస్ అన్నది $3 పర్ బ్యారెల్ నుండి $12 పర్ బ్యారెల్ కి రైజ్ అయింది. ఆల్మోస్ట్ 300% ఇంక్రీజ్ జరిగింది. అప్పుడు ఇండియాలో పెట్రోల్ ప్రైస్ ప్రతి లీటర్ కి 9 పైసలు మాత్రమే. 1973 లో 9 పైసలు పర్ లీటర్ ఉన్న పెట్రోల్ ₹3.27 ఇంక్రీజ్ అయింది. ఎంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ అయినట్టు? 260% పెట్రోల్ ప్రైస్ ఇంక్రీజ్ అయినట్టు. ఈ రోజుకి మనం క్యాల్కులేట్ చేసి చూస్తే 100 రూపీస్ ఉన్న పెట్రోల్ ప్రైస్ 360 రూపీస్ అయినట్టు. 1973 లో జరిగిన ఆ సిచ్యువేషన్. సెకండ్ గల్ఫ్ వార్ 1990-91 లో ఈ యుద్ధం జరిగింది. ఇరాక్ వర్సెస్ కువైత్ ఆ యుద్ధం జరిగింది. రీజన్ ఏంటి? ఇరాక్ కువైత్ లో ఉన్న ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ స్పేసెస్ ఏదైతే ఉందో దానిపైన ఒక అటాక్ ని చేసింది. అలాంటప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది $15 పర్ బ్యారెల్ నుండి $40 పర్ బ్యారెల్ ఇంక్రీజ్ అయింది. అంటే 160% ఇంక్రీజ్ అయింది. ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ అనేది ₹9.84 ఉండేది, అది ₹14.62 అయ్యింది. అంటే 48% ఇంక్రీజ్ అయింది. దీనికి జతగా 25% గల్ఫ్ సర్చార్జ్ అని ఇండియన్ గవర్నమెంట్ ప్రతి లీటర్ పెట్రోల్ మీద చార్జ్ చేసింది. థర్డ్ సిచ్యువేషన్ ఇరాక్ వార్ 2003 లో జరిగిన వార్ ఇది. యుఎస్ఏ మరియు కోalition ఫోర్సెస్ ఇరాక్ పైన దాడి చేసింది. అప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అన్నది అంతవరకు $35 పర్ బ్యారెల్ మార్క్ ని క్రాస్ చేయలేదు. అలాంటప్పుడు క్రాస్ చేసింది. అప్పుడు ఆల్మోస్ట్ 40% వరకు ఆ ఇంక్రీజ్ అనేది జరిగింది క్రూడ్ ఆయిల్ ప్రైస్ లో. ఇండియాలో పెట్రోల్ ప్రైజెస్ అనేది 16% పెరిగింది. ₹28.90 ప్రతి లీటర్ ఉండే పెట్రోల్ ₹33.49 రైజ్ అయింది. 2022 రష్యా ఉక్రెయిన్ వార్ అని చూసుకున్నా కూడా క్రూడ్ ఆయిల్ ప్రైస్ 45% ఇంక్రీజ్ అయింది. $90 పర్ బ్యారెల్ ఉండేది $130 పర్ బ్యారెల్ ఇంక్రీజ్ అయింది రష్యా ఉక్రెయిన్ వార్ ఉన్నప్పుడు. అప్పుడు ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ ₹95 చుట్టుపక్కన ఉండేది ₹105 వరకు ఇంక్రీజ్ అయింది. ఆల్మోస్ట్ 11% ఇంక్రీజ్ అయింది. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇండియాకు
రష్యాకు సంబంధించిన వార్ కాకపోయినా కూడా వేరే ఏదో దేశాలు కొట్టుకుంటున్నాయి, ఇండియాకి దానికి డైరెక్ట్ గా సంబంధం లేదు, అయినా కూడా మనం ఎక్కువ శాతం ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాము కాబట్టి ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ ఖచ్చితంగా ఇంక్రీజ్ అవుతుంది. అది ఎన్ని రోజులకు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే 45 డేస్ వరకు మనకు ఎంతైతే ఆయిల్ డిమాండ్ ఉంటుందో అంత ఆయిల్ మన దగ్గర స్టోరేజ్ లో ఉంది. స్ట్రాటజిక్ గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే కామన్ మ్యాన్ కి సప్లై చేయడానికి క్రూడ్ ఆయిల్ ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటారో దాన్ని ప్రాసెస్ చేసేసి సప్లై చేస్తారు, దానికి ప్రాబ్లం అవుతుంది. అది పక్కన పెట్టేసి వార్ లాంటి సిచ్యువేషన్ జరిగినప్పుడు మన డిఫెన్స్ కి కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. ఏవియేషన్ ఫ్యూయల్ కావాలి, వేరే వేరే రిక్వైర్మెంట్ కి మనకు పెట్రోలియం మరియు క్రూడ్ ఆయిల్ నెసెసిటీ ఉంటుంది. అది స్ట్రాటజిక్ స్టోరేజ్ అని ఒకటి ఉంటుంది. ఇది జనరల్ పబ్లిక్ కి సప్లై చేసే స్టోరేజ్ కి స్ట్రాటజిక్ స్టోరేజ్ కి ఒక డిఫరెన్స్ ఉంటుంది. సో స్ట్రాటజిక్ స్టోరేజ్ లో కూడా పెట్రోల్, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ ఉంటాయి. సో ఇండియన్ గవర్నమెంట్ ఎలాంటి టెన్షన్ తీసుకోకండి, ఇప్పుడే పెట్రోల్ బంకులో వెళ్ళి క్యూ నిలబడకండి అని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. ఇప్పటి వరకు ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ ఎలా ప్రాబ్లమ్ ని ఫేస్ చేయొచ్చు దాన్ని మనం చూసాము. ఇంటర్నేషనల్ అని చూసుకున్నట్లయితే గ్లోబలీ ఎలాంటి ప్రాబ్లం అవుతుంది, ఇరాన్ మీద ఎలాంటి ప్రెషర్ ఉండొచ్చు దాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి, చీనా 60% ఆఫ్ ఆయిల్ ని ఇరాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది. చీనా ఇరాన్ కి సపోర్ట్ చేసింది ఇంతకు ముందు. సో వార్ లైక్ సిచ్యువేషన్ లో ఏదో ఒక కంట్రీకి సూపర్ పవర్, చీనా ఒక సూపర్ పవర్ కదా, చీనా సపోర్ట్ ని ఎందుకు వద్దు అనుకుంటుంది? ఇప్పుడు ఆయిల్ ని బ్లాక్ చేసేస్తే చీనాలో జీడిపికి ప్రాబ్లం అవుతుంది, చీనా దాన్ని యాక్సెప్ట్ చేయదు కదా. సో అలాంటప్పుడు చీనా ఎనిమిటీని ఇరాన్ ఒప్పుకోదు, అలా ప్రాబ్లం అవ్వడానికి వదలదు. అలానే యుఎస్ఏ కూడా వేరే వేరే కారణాల కింద అటాక్ చేయడానికి చూస్తూ ఉంటుంది. దీనికి సొల్యూషన్ ఏంటి? ఇరాన్ అమెరికాతో ఒక స్ట్రాటజిక్ టాక్స్ లో ఇన్వాల్వ్ అవ్వాల్సిందే, ఎలాగైనా దీన్ని ఆపాల్సిందే ఫర్దర్ అటాక్ అవ్వకుండా. అది జరగకపోతే ఇప్పుడున్న ఎకనామిక్ ఇన్ఫ్లోని కట్ చేసుకుని వేరే ప్రాబ్లమ్ ని ఇరాన్ ఇన్వైట్ చేసుకోదు. ఇంకొకటి ఉంది, ఇన్విజిబుల్ వాల్ అని, ఇన్సూరెన్స్ బ్లాకేడ్ అని. ఇదెలా పనిచేస్తుంది? ఈ వార్ సిచ్యువేషన్ పైన ఈ ఇన్సూరెన్స్ బ్లాకేడ్ అన్నది కూడా ఒక ప్రెషర్ ఎఫెక్ట్ ని చూపిస్తుంది. ఎందుకు అన్నట్లయితే ఇప్పుడు ఇరాన్ జల మార్గాన్ని బ్లాక్ చేసింది, ఆయిల్ సప్లై అన్నది జరగదు, దానికి డిమాండ్ సప్లై ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఇరాన్ అగ్రిమెంట్ చేసుకుని ఇప్పుడు మీరు వెళ్ళొచ్చు అని చెప్పినా కూడా ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ వార్ రిస్క్ కవరేజ్ దాన్ని తీసేసుకుంది. ఈ వార్ సిచ్యువేషన్ లో అది నార్మల్ అయ్యేంత వరకు అక్కడ క్రూడ్ ఆయిల్ అన్నది సప్లై జరగదు. ఇప్పుడు నేను 100 రూపీస్ పెట్టి ఇన్సూరెన్స్ ప్రీమియం ని కొనుగోలు చేస్తున్నాను, నా షిప్ ఈ పాయింట్ నుండి వేరే పాయింట్ కి ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ జరుగుతుంది. 100 రూపీస్ ఇన్సూరెన్స్ కి కంపెనీ ఒప్పుకోకపోతే, లేదు మనం 10 టైమ్స్ ఎక్స్ట్రా చార్జ్ చేస్తాము, 100 రూపీస్ కాదు 1000 రూపీస్ కట్టాలి అనుకున్నట్లయితే, అలాంటప్పుడు ఎందుకు దేశాలు ఆ మార్గాన్ని ఎంచుకుంటుంది? ఇన్సూరెన్స్ కవరేజ్ దొరికేంత వరకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లో నార్మల్సీ అంత ఈజీగా రాదు. ఎందుకు అనుకున్నట్లయితే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ వద్దు అనుకున్నా కూడా వేరే మార్గాల నుండి ఆయిల్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ జరగొచ్చు, బట్ ఆఫ్రికా ఖండం ఏదైతే ఉందో దాన్ని చుట్టూ తిరిగి రావాలి అంటే 10 టైమ్స్ కన్నా ఎక్కువ కాస్ట్ అవ్వచ్చు. అలాంటి కాస్ట్ కంపెనీలు ఎందుకు వాళ్ళ పైన వేసుకుంటుంది? అది జరగని పని. సో ఇవన్నీ కారణాల కింద గ్లోబల్ ప్రెషర్ కూడా ఉంటుంది. ఫినాన్షియలీ వీక్ అవ్వకుండా వచ్చే ఇన్కమ్ ని ఆపేసుకోదు ఇరాన్. సో అందరూ కూడా వార్ ని స్టాప్ చేయడానికి ట్రై చేస్తారు. ఈ ప్రెషర్ కి ఎంత త్వరగా ఇరాన్ బకల్ అవుతుంది, ఎంత త్వరగా అగ్రిమెంట్ కి వస్తుంది, డిస్కషన్స్ కి వస్తుంది, దానిపైన ఈ పెట్రోల్ డీజిల్ రేట్ అన్నది ఎంత పెరుగుతుంది, అక్కడే మిగులుతుందా, ఎప్పుడు నార్మల్ అవుతుంది, ఇది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దీన్ని పక్కన పెట్టేసి చూసినా కూడా రష్యా మనకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉంది. అది మనకు చాలా పెద్ద బెనిఫిట్. ఇంతకు ముందు రష్యా ఉక్రెయిన్ వార్ జరిగింది, అమెరికా ఏం చెప్పింది? రష్యాతో ఎవరైతే ట్రేడ్ రిలేషన్షిప్స్ పెట్టుకుంటారో వాళ్ళ పైన పెనాల్టీ వేస్తామో అని అమెరికా బెదిరించింది. అయినా కూడా రష్యా తనకి రావాల్సిన ప్రాఫిట్ షేర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాఫిట్ షేర్ ని పక్కన పెట్టేసి మీరు ఇండియన్ రూపీస్ లో డిస్కౌంటెడ్ ప్రైస్ కి క్రూడ్ ఆయిల్ ని కొనుగోలు చేయొచ్చు, నేను సప్లై చేస్తాను అని ఇండియానే ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంతకు ముందు ఇండియన్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ ని సపోర్ట్ చేసింది. ఇప్పుడు కూడా చీనా మరియు ఇండియాకి రష్యా ఆల్రెడీ బహిరంగంగా చెప్పేసింది, నేను క్రూడ్ ఆయిల్ ని ఇండియా మరియు చైనాకి సప్లై చేయడానికి రెడీగా ఉన్నాను అని. సో ఇరాన్ నుంచి ఆయిల్ రాకపోతే ఏంటి? రష్యా నుంచి సప్లై డిమాండ్ ఏదైతే డిఫరెన్స్ ఉందో దాన్ని ఇండియన్ గవర్నమెంట్ మేనేజ్ చేయడానికి రెడీగా ఉంటుంది. సో పెట్రోల్ ప్రైజెస్ మీరు అనుకునేంత డబుల్ ట్రిపుల్ అలా అవ్వదు. డెఫినెట్ గా సప్లై
ఇండియన్ గవర్నమెంట్ మీకు ఎన్షోర్ చేస్తుంది. అయితే మన కంట్రీ ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేయాలంటే ఎలాంటి ఎకనామిక్ బర్డన్ ఉంటుంది, ఆ బర్డన్ గురించి మేము తీసుకోమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే చెప్పట్లేదు. దాన్ని తీసుకోవడానికి రెడీగా ఉంది. తీసుకోలేక వేరే ఆప్షన్ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యూస్డే మనం లండన్ మార్కెట్ అని చూసుకున్నట్లయితే ఈ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అనేది ఆల్మోస్ట్ 8% వరకు పెరిగింది. అప్ టు $85 పర్ బ్యారెల్ వరకు పెరిగింది. సో అలాంటి సిచ్యువేషన్ ఇండియాకి ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఎందుకంటే ఇరాన్ నుంచి ఇండియాకి ఎంత డిస్టెన్స్ ఉంది, ఇరాన్ నుంచి బ్రిటన్ కి సప్లై చేసేటప్పుడు ఇన్కర్ చేసే కాస్ట్, ఇన్సూరెన్స్ ఇవన్నీ చూసుకున్నట్లయితే ఇండియా మీద కొంచెం ఎక్స్ట్రానే కాస్ట్ ఖచ్చితంగా ఉండొచ్చు. సో ఎంతవరకు మనం ఖర్చు పెడతాము? సో 2024-2025 ఫైనాన్షియల్ ఇయర్ అని చూసుకున్నట్లయితే మొత్తం సంవత్సరంలో 12,61,000 కోట్ల రూపాయల వరకు పెట్రోల్ అంటే క్రూడ్ ఆయిల్ గురించి మనం ఖర్చు పెట్టాం. ఇప్పుడు ఏప్రిల్ టు జనవరి అని చూసుకున్నట్లయితే అంటే 2025 ఏప్రిల్ టు 2026 జనవరి అని చూసుకున్నట్లయితే ఇంకా 3 నెలలు ఉన్నాయి ఒక సంవత్సరం కంప్లీట్ అవ్వడానికి. అందులోనే 9,24,000 కోట్ల రూపాయల వరకు మనం ఆల్రెడీ ఖర్చు పెట్టేశాము ఆయిల్ గురించి. సో ఈ ఖర్చులు ఇంకా ఎక్కువ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. మనం పెట్రోలియం గురించి ఎంతైతే బడ్జెట్ లో కేటాయించామో దానికన్నా ఎక్స్ట్రా ఖర్చు అయ్యే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఇది టెంపరరీ అండి, పర్మనెంట్ ప్రాబ్లం కాదు. సో ఫైనలీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అమెరికా ఎంతవరకు అటాక్ ని పెంచుతుంది, వేరే చోట అటాక్ చేసినట్లయితే ఇరాన్ ఎలా రిటాలియేట్ చేస్తుంది, ఇది రీజనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది కదా, గ్లోబల్ ఆర్డర్ అని చూసుకున్నట్లయితే అది ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది అది ఇంపార్టెంట్. చీనా లాంటి సూపర్ పవర్ ఇరాన్ కి ఎలా రిప్లై ఇస్తుంది, రష్యన్ ఆయిల్ ని మనం ఎంతవరకు ఇంపోర్ట్ చేసుకుంటాము, ఇవన్నీ ఫ్యాక్టర్స్ చూసుకున్నట్లయితే ఇండియాకి ఎలాంటి ఎకనామికల్ ఛాలెంజెస్ వస్తుందో దాన్ని సాల్వ్ చేసుకోవడానికి వేరే మార్గం నుంచి అలాంటి సపోర్ట్ కూడా మనకు దొరికే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192 కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.